prayer of faith. Father, you love and cherish every child, design them with a purpose, and enable salvation in your Son, Jesus. We pray that they will find fulfillment and joy in life, that you will guide their hearts to their full potential, so they can thrive today and into the future. Response: Lord, hear our prayer. Father, we pray that you will provide the opportunities and resources needed for each child's life. Lift them, precious child, provide what they need to be supported, and may we find joy and purpose in all that we need. Response: Lord, hear our prayer. In a kind and compassionate person, and may they always know your love and Lord, hear our prayer. Lord, thank you for the power of education. Today, we pray that every child of them gain opportunity, provide whatever they need to succeed. Response: Lord, hear our prayer. Restoring not only the soul but the body as well. Care about their health. So today, we pray that you keep each child living in poverty, healthy, and God. Lord, hear our prayer. Lord, deeply desire to protect children, and our hearts echo that vulnerable and at risk of many dangers in our world. We pray that you will set your angels around them and keep them safe from harm. Cause their church to rise up and be a place of shelter and set. ప్రార్థించుకుందాం. మరి ముఖ్యంగా మన యొక్క విచారణటువంటి చిన్న బిడ్డల కోసం ప్రార్థించుకుందాం. ఎంతోమంది చిన్న బిడ్డలు అనాథలుగా ఉంటూ చదువుని, కొంతమంది అనాథలు ఆహారం లేక చిన్న వయసు. ఏదో ఈనాడు ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఈ చిన్న బిడ్డలు కూడా గురించుండగా మీ యొక్క పరలోక ద్వారాన్ని తెలిసి వీరిని అపారంగా ఆశీర్వదించి జ్ఞానంలోను, విజ్ఞానంలోను, తెలివిలోను, విశ్వాసములోను భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
నీ కుమారుని భక్తితో పూజించుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తండ్రి మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము క్రీస్తు శిలువ మరణోత్థానములను ఆశ్చర్యకరమైన సంఘటన ద్వారా మమ్ము పాపకర్మల నుండి ముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అద్భుతులతోనూ, భద్రాసులతోనూ, అధిపతులతోనూ, పరలోక మణిలతోనూ ఏకమై మేము మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తములకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ఓ ప్రభువా, ఈ కానుకలను మీ అపమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము యేసు క్రీస్తు వందనము. ఇది విశ్వాస రహస్యము. Yeah.
సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లుగా దయ చూపుము. ఆమె భర్త జోజప్ప గారితో, ధన్యులైన అపోస్తలతో, వేద సాక్షులతో, పురిగా అన్నమ్మ గారితో, మరొకరితో పాటు బహుమతులు మోక్ష భాగ్యములకు వారసించే ఏదైనా మీరు విజ్ఞాపన ప్రాంతాల నిలబడిన సహముపై మేము ఆధారపడుతున్నాము. ఓ ప్రభువా, మమ్మ మీకు శక్తిపరచు వారి లోకమంతటికి శాంతి శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలుకొంచున్నాము. ఈ లోకం యాపించే మీ శిష్యులు, మీ సేవలకు మా ప్రాక్సిస్ గురువులు, మా కులాంతుని అతి పీఠాధిపతి, తండ్రి పీఠాధిపతులను, గురువులందరినీ మీరు సంపాదించుకునే ప్రజలందరినీ విశ్వాసములను ప్రియమైనటువంటి వరకు మీ ఇష్ట ప్రకారం మీ సంతం చేరిన ఈ ప్రజల అనుభవం ఆనందించము. దయగలండి 4 దశలు జరిగిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులు, మీ ప్రేమికి లోకంలో విన్న వారందరి దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మీరు చర్చని మీ మహిమను వీక్షించు ధ్యానంలో పొందడం ఆ ప్రయత్నిస్తూ ద్వారా మేము చేయించున్నాము. అతని ద్వారా మీరు సకల దేవులను లోకములకు దయచేయించున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో నేనమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకు ఇచ్చిన ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించు. మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. యేసువా, మా పాపములు లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ ఇష్ట ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరితో ఒకరం క్రీస్తు సమాధానాన్ని తెలుపుకుందాం. Oh,
కృష్ణుని గొర్రెపిల్ల. ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభు విధుకు పిలువైన మనమందరము ధన్యులము.
am sending you. Good morning, one and all. My name is Saint Michael, the greatest, most powerful gods, angels. The Saint Michael is one. The presence of these children. Also, please stand up and stretch out your right hand. సర్వ సృష్టికర్త సర్వాంతర్యామి మీకే స్తోత్రం. ఇదిగో ప్రభు, ఈరోజు నేను మా విచారణలో ఈ దేవాలయంలో చిల్డ్రన్స్ డే జరగవచ్చుండగా ప్రభు, ఇదిగో మీ బిడ్డలు పునీతులు ఈ లోకంలో మామూలు మనుషులుగా జీవించి ఒక పునీతులు ఒక గొప్ప కార్యాన్ని చేసి మాకు ఉదాహరణగా ఉంటున్నారు. ఈ చిన్నారి బిడ్డలు అలాంటి వస్త్రధారణ చేసుకుని వారు చెప్పి ఉన్నారు. మదర్ తెరీసా, సెయింట్ యాంథనీ, ఫ్రాన్సిస్, జేవియర్, ఇలా అందరూ కూడా ఈ యొక్క మనుషులుగా ఉండి జీవించి వారు చివరిగా మీ యొక్క దర్శనాన్ని పొంది ఉన్నారు. పవిత్ర జీవితాన్ని జీవించారు. చక్కటి సంధి మీ పవిత్ర ఆత్మను వారిపైన కుమరించు. జ్ఞానము, బుద్ధి, తెలివి, విశ్వాసము, వినయము, దైవ భక్తి వీరికి దయచేయండి. Amen.
ఉదార స్వభావంతో ఆర్థిక సహాయం చేయగలని కోరుతున్నాము. అది మన పాప ఇల్లారెడ్డి గారి కళ. పాపం ఆయన అన్ని సిద్ధం చేశారు కట్టడానికి. కాబట్టి మనము ఆ కళని నెరవేర్చాలంటే మీరందరూ కూడా తర్వాత సహాయం చేయాలి. కాబట్టి మీరు ఇక్కడ చర్చిలో ఉన్న ఇవ్వచ్చు, తర్వాత మీరు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి, ప్యారిష్ కౌన్సిల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. తద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ ఇంటికి వచ్చి కూడా మిమ్మల్ని సందర్శించి మీతో మాట్లాడతాము. దయచేసి అందరూ కూడా ఉదార స్వభావంతో మన నూతన గృహనిలయానికి త్వరగా మీకు గృహనిలయం అవుతే అంత త్వరగా ప్యారిష్ డిస్ట్రిక్ట్ వచ్చి ఉంటారు. కాబట్టి మీరు గమనించుకోవాలి. మొదటి నుంచి చివరి దాకా ఉంటారు. మధ్యలో వస్తే సగం ఆశీర్వాదమే వస్తుంది. కాబట్టి నిండు పూజలో పాల్గొనాలి. 8 o'clock ఉంటే 8కి వస్తాడు, 9 o'clock 9కి వస్తారు. ఎందుకని? సో మీరు ఇంకా 10 నిమిషాలు ముందే రండి. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతున్నాను. రూపాయలు. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. I find it important and indeed essential to express our profound gratitude to all those who have contributed their time, efforts and resources to make this event a resounding success. First and foremost, we would like to thank the Almighty for His grace and the blessings He has showered upon us. His guidance and love have made all things possible. We extend special thanks to our parish priest, Reverend Father Maran Joseph, and Assistant Parish Priest, Reverend Father Rumas Joseph, and Parish Council, who have provided the vision, direction, and encouragement necessary to bring all of us together in this holy gathering. Your dedication and commitment to the spiritual growth of our community are truly commendable. A big thank you to our Nicaraguan sisters for their generous support and contributions. Your support has enabled us to make this event a grand success. We would also like to extend our gratitude to our teachers who worked tirelessly to ensure that we had a great time. Their dedication and commitment to the children's welfare are greatly appreciated. To all the parents who came here to support their children, thank you for taking the time out of your busy schedules to make this day special for your children. Your presence and your encouragement means a lot to us. May we also use this opportunity to express our deep appreciation to you, the congregation, each individuals present here. Your active participation, your warm smile, and your uplifting presence bring their life into this event. Our appreciation extends to all the choir members who have filled our hearts with joy through their collective voices. The harmonies you have created have indeed lifted your spirits closer to God. I would also like to extend heartfelt gratitude to the people who work tirelessly in the background and behind the scenes. Finally, we want to thank everyone who supported this event financially and through your faith. Your generosity echoes the boundless love that God has for us all. In closing, it is my prayer that the blessings of this day remain in our hearts as we return to our homes, and may the grace of God accompany us in all our endeavors. Once again, thank you to everyone who contributed to the success of this year's Children's Day celebration. We hope to see you all again next year. Once again, thanks be unto God. And thank you everyone. Let us keep the faith alive. Thank you. డామినిక్, సావియో, అగస్టిన్, మరి మీడియా మిషన్ మీరందరూ కూడా ప్రత్యేకంగా ఈనాటి ప్రోగ్రామ్కి చిల్డ్రన్స్ డేకి కావాల్సిన వసతులు సమకూర్చారు. ఈ వ్యాపార బలముతో నీవు నిండు హృదయంతో నిన్ను సేవించినట్టుగా దిక్కుము. మా కృపను తీసుకుమారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు
మరియు ఆనందమైన సర్వేశ్వరుడు అపోస్తల విశేష ప్రార్థన ద్వారా మేము బలపరచను. ఆ ప్రభు సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత నుంచి విముక్తి నుండి వారి పవిత్ర జీవితాదర్శన ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు నడిపిస్తూ మీకు ఆయన ఆరోగ్యంలో తెలివితేటలు దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. కూర్చోండి. దానికి
ఫ్రాన్స్ చర్చ్లో మేమందరం కూడా చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాం. చిల్డ్రన్స్ డే నవంబర్ 14, కానీ ఈ చర్చిలో ఒక సండే ప్రత్యేకంగా కేటాయించి మేమందరం కూడా పిల్లల్ని ఆహ్వానించి వారి కోసము ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తాము. వారికి రాబో జీవితంలో దేవుడు మంచి భవిష్యత్తునివ్వాలని ప్రార్థిస్తున్నాము. వీరి కోసమే కాకుండా ఈ యొక్క నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో, మన యొక్క రాష్ట్రంలో, దేశంలోని, ప్రపంచంలోని వీళ్ళందరూ కూడా ఆరోగ్యంగా, సంతోషముగా, సమాధానముగా, ఐకమత్యముగా జీవించాలని మేమందరము వారి కోసము ఈరోజు ప్రార్థించాము. గాడ్ బ్లెస్ యు ఆల్. ఇక్కడ షూట్ చేసినటువంటి మీడియా విజన్ వారికి కూడా సెయింట్ ఆన్స్ చర్చ్ తరపు నుంచి మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము.